భరద్వాజ పోయి సరిగ్గా 20 రోజులైంది. బ్యాంక్ వాళ్ళు ఇల్లు వేలానికి 15 రోజులు గడువు ఇచ్చారు. బ్యాంకులో అప్పు మాట వినగానే భానుమతి గుండెలు బద్దలైనంత పని అయింది. లాయర్ గారి ద్వారా ఇంటిని అమ్మకానికి పెట్టింది. అవసరానికి అమ్మడం అంటే అనుకున్న దానికంటే తక్కువ ధరే వచ్చింది. దాంతో బ్యాంక్ అప్పుకి జమ అవగా మిగతాది భరద్వాజ దినవారాలు వైభవంగా జరిపించడానికి సరిపోయింది. అందరికీ భోజనాలు, భర్త పేరిట దానాలు, బ్రాహ్మణులకి ముట్ట చెప్పిన పైకం అంతా బాగానే ఖర్చయింది. ఏది చేసినా ఘనంగా ప్రత్యేకంగా చేయడం ఆ ఇంటిలో ఆనవాయితీగా భానుమతి అలవాటు చేసుకుంది. ఈసారి అంతే అయింది. వచ్చిన బంధువులు, స్నేహితులు అంతా సానుభూతి బాగా చూపించారు. బ్యాంక్ అప్పు సంగతి అందరికీ తెలిసిపోయింది. ఒక 6 నెలలు మాకు ఆసరా ఇవ్వండి అని దగ్గర బంధువులను అడిగింది. మా ఇల్లు చిన్నది అని పెద్దన్నగారు, మా పిల్లలు చుట్టాలు వస్తే ఒకటే ఏడుపు లంకించుకుంటున్నారు ఈ మధ్య అని ఇంకొకరు తప్పుకున్నారు. ఇది చిన్న విషయం కాదు భానుమతి గారు, మీరు ఎప్పటికైనా వేరే ఏర్పాటు చేసుకోవాలి. అది ఇప్పుడే చేయటం మంచిది నా సలహా అని కొంతమంది. అందరికీ భానుమతిని 2 చేతులు సాదరంగా ఆహ్వానించి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లాలనే ఉంది. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇబ్బంది చెబుతున్నారు. భానుమతికి ఒళ్ళు మండిపోతోంది. వీళ్ళందరూ తన ద్వారా, తన భర్త ద్వారా ఎన్నో పనులు చేయించుకున్న వారే. తనకి, తన ఆడపిల్లలకి ప్రస్తుతం నిలువ నీడ లేకపోయిందనే కఠోర సత్యం భానుమతిని పిచ్చెక్కిస్తోంది. ఇల్లు అద్దెకు తీసుకుని ఉండాలంటే 1000 రూపాయలైనా నెలలా చేతికి అందాలి. భానుమతి ప్రాణం సగం చచ్చి స్నేహితురాలు మైత్రేయిని ఖాళీగా ఉన్న ఫ్లాట్ అద్దెకి ఇవ్వమని అడిగింది. మైత్రేయి నిస్సంకోచంగా మా వారు వేరే వాళ్ళకి మాట ఇచ్చేశారు అని చెప్పేసింది. ఎవరిని పలకరించినా తీయటి మాటలు చెబుతున్నారు. సాయానికి వచ్చేసరికి మొండి చేయి చూపిస్తున్నారు. ఏమిటి మమ్మీ ఇది? డాడీ చావాలనుకుంటే మనకేదైనా ఏర్పాటు చేసి వెళ్లాల్సింది. ఏమిటి ఆయన ఇలా చేసిపోయారు? తండ్రిని చేదరించుకుంటూ అంది సౌందర్య. కనీసం మా పెళ్ళిళ్ళైనా చేయాల్సింది అంది సంగీత. ఇట్లా అర్థవంతంగా మన కొంప ముచ్చుతారని నాకేం తెలుసు అంది భానుమతి. ఆమెకు భర్త పోయిన దిగులు కంటే డబ్బు లేని వెళితే ఎక్కువ బాధిస్తోంది. మనం ఎక్కడ ఉంటాం మమ్మీ? ఏం చేస్తాం? మన గతి ఏమిటి? సౌందర్య ఆమెని ఓదర పెట్టేస్తోంది. సంజు ఏది? భానుమతి ఆదుర్దాగా అడిగింది. ఇంట్లో లేదు, అరగంట క్రితమే ఎక్కడికో వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? నాకు చెప్పలేదు. మీకేమైనా చెప్పిందా? సంజు ఏమైనా ఎప్పుడైనా మనకు చెబుతుందా? అచ్చు డాడీ లాగానే. తన బుర్రలో ఏం ఆలోచనలు తిరుగుతుంటాయో దేవుడికే తెలియాలి. ఈ ఇల్లు మన సాయంత్రానికి ఖాళీ చేసేయాలి. ఎలా మమ్మీ? ఈ సామానంతో ఏం చేస్తావు అంది సౌందర్య. అదే ఆలోచిస్తున్నాను, నా తల పగిలిపోతోంది. ఇంతలో విమలమ్మ వచ్చింది. ఏమిటే భాను, ఇల్లు అమ్మేశారు అంటున్నారు, నిజమేనా? వస్తూనే అడిగింది. అవును. అట్లా ఎందుకయింది? విమలమ్మ ఆశ్చర్యంగా అడిగింది. భానుమతి పైకి వేలు పెట్టి చూపిస్తూ, మీ అన్నయ్య అక్కడున్నారుగా, వెళ్ళి అడగండి అంది. వాడేం చేస్తాడే పాపం, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీకోసం కష్టపడ్డాడు అన్నగారిని వెనకేసుకు వస్తూ అంది. బాగా కష్టపడ్డాడు. ఇదిగో మాకు అంతా సగమే, మునిగి తేలుతున్నాం. సంజు ఎక్కడా కనిపించడం లేదు. ఆవిడికి మొదటి నుంచి సంయుక్త అంటే ఇష్టం. ముఖంలో, స్వభావంలో అది అచ్చు మా అన్నయ్యే. మిగతా ఇద్దరు ఆడపిల్లలా కాదు అందావిడ. అందుకే అది అంటే నాకు చాలా ఇష్టం అని ఆవిడ సంయుక్తకి 8 సంవత్సరాలప్పుడే చెప్పేసింది. ఆ ఇంటికి రాగానే అన్నగారి తర్వాత సంయుక్తనే అడుగుతుంది. ఎక్కడికో వెళ్ళింది అంది భానుమతి. జాగ్రత్తమ్మ, ఆడపిల్లలు పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు అంది ఆవిడ. నా పిల్లల సంగతి నాకు తెలుసు, వాళ్ళందరూ లాంటి వాళ్ళు కాదు విసురుగా అంది భానుమతి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి మమ్మీ? సంగీత అడుగుతోంది. నాకేం దిక్కుతోచడం లేదు అంది భానుమతి. నువ్వేనా మమ్మీ ఇంత చేతకానట్లు మాట్లాడేది? ఏం చేయను? బంధువులంతా ఏదో సాకు చెప్పి ముఖాలు దాటేశారు. ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు ఆదుకోవడం లేదు. మనకిష్టం ఉన్నా లేకపోయినా మనం ఇల్లు ఖాళీ చేసి తీరాలి కదా సంగీత అంది. ఏమైంది అసలు? విమలమ్మ గారు అడిగింది. హోటల్లో సంయుక్త, ప్రణయ్ టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. ఏమిటి సంజు నువ్వనేది? మనం వెంటనే పెళ్లి చేసుకుని మీ అమ్మ వాళ్ళని మా ఇంటికి తీసుకురావాలా? నీ ఒంటి మీద తెలుగుండి మాట్లాడుతున్నావా? నేను నిన్ను పెళ్లి చేసుకుని మీ ఇంటికి వద్దామని అనుకున్నాను. మా డాడీ ఉంటే అలాగే జరిగేది, ఇప్పుడు లేదు. ఒక పని చేద్దాం ప్రణయ్, మన ఇద్దరం పెళ్లి చేసుకుని వేరే కాపురం ఉందాం. మా అమ్మకి, అక్కయ్యలకి వేరే ఏర్పాటు అయ్యే వరకు మన ఇంట్లో ఉంటారు. నేను కూడా ఉద్యోగం చేస్తాను. ఉద్యోగమా? నువ్వా? ఏమంత పెద్ద జీతం వస్తుందనుకుంటున్నావు? మీ డ్రైవర్కి మీరిచ్చే జీతం అంత కూడా రాదు. ఇప్పుడేం చేద్దాం చెప్పు? నాకేదైనా మార్గం చెప్పు ప్రణయ్. మేము ఇల్లు ఖాళీ చేయాలి, నాకు దిక్కు తోచడం లేదు సంయుక్త నుదురు మునివేళ్లతో పట్టుకుంటూ అంది. ప్రణయ్ చూపుడు వేలు పైకి చూపిస్తూ, మీ సమస్యకి ఆ భగవాన్ తప్ప ఇంకెవ్వరూ దోవ చూపించలేరు అని చెప్పాడు. ఇద్దరూ హోటల్ బయటికి వచ్చారు. సంజు, నాకు కాస్త పని ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు ప్రణయ్ మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తూ. నేను వెళ్తాను, నువ్వు వెళ్ళు అంది సంయుక్త. ఓకే, నేను వస్తాను. మన పెళ్లి గురించి నేను ఆలోచించి చెబుతానులే అన్నాడు. సంయుక్త తల ఊపింది. ప్రణయ్ వెళ్ళిపోయాడు. సంయుక్తకి ఇంటికి వెళ్ళాలనిపించలేదు. పేవ్మెంట్ మీద భుజానికి బ్యాగ్ వేసుకుని నడుస్తోంది. ఇల్లు ఖాళీ చేసేయాలి, అది అమ్మేశారు. అప్పులకి అమ్మ నగలు కూడా అమ్మేశారని మొన్ననే తెలిసింది. అంత అప్పులు ఎందుకయ్యాయి అని అందరూ నిలదీస్తారు. డాడీకి ఇంటి జమా ఖర్చులు రాయడంలో సాయం చేసే తనకి లెక్కల్లో ఈ ప్రమాద సూచిక ఎగరడం ఏడాది క్రితం నుండే తెలుస్తోంది.
రాబడి తగ్గింది. నాన్న కొన్న షేర్స్ విలువలు పడిపోయాయి. ఆ కంపెనీలు మూతపడ్డాయి. ఖర్చులు ఎక్కువగా. ముఖ్యంగా అమ్మ ఇచ్చే పార్టీలు. ఎప్పుడూ ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తితో ఎవరికో పని ఉంటుంది. అమ్మకు తెలిసిన వాళ్ళు అమ్మని ఆశ్రయిస్తారు. అమ్మ వారికి మార్గం సులభం చేయడానికి ఒక సహృదయమైన వాతావరణం ఏర్పరుస్తుంది. వాళ్ళ పనులు అవుతాయి. అమ్మ సామర్థ్యాన్ని అభినందిస్తారు. అమ్మ మాట అంటే ఎదురు ఉండదు. అందరికీ అది గౌరవం. మధ్య మధ్య హాలిడేస్కి వేరే ప్రదేశాలు చూడటానికి వెళ్ళేవాళ్ళు. వెంట ఒకరో ఇద్దరు అతిథులు ఉండేవాళ్ళు. ఆ యాత్రలు నయనానందకరంగా ఉండేవి. సంయుక్త రోడ్డు మీద కనిపించిన రాయిని చెప్పుకాలతో విసిరిగా తన్నింది. అది వెళ్ళి దూరంగా పడింది. ఏడాది నుంచి డాడీ బాగా డల్ అయిపోయారు. అమ్మ ఏది చెప్పినా ఇప్పుడు వద్దు భాను అనసాగారు. డాడీ దగ్గర డబ్బు లేదు. మమ్మీ ఈ లెక్కలు చూడు అని తాను అంటే నోర్మి అని అమ్మ కసిరేది. ఆయన ఎంతో నమ్మకంతో వాటా కన్న వ్యాపారం నష్టం వచ్చి మూతపడింది. అది అమ్మకు చెప్పలేదు ఆయన. మామయ్య ఇంట్లో పెళ్లి వచ్చింది. డబ్బు లేదని చెప్పు డాడీ అంది తాను. చదివింపులు ఘనంగా తీసుకెళ్ళాలి అంది అమ్మ. డబ్బు లేదంటే మీ అమ్మకు కోపం వస్తుంది. కోపం వస్తే నాకు పిచ్చెక్కుతుంది. ఈ ఇల్లు నరకంగా ఉంటుంది. నేను పడలేను. ఇలా అప్పు చేసి ఎన్నాళ్ళు ఇస్తారు డాడీ? ఆయన మాట్లాడలేదు. అందరూ మావయ్య గారింటికి పెళ్లికి వెళ్ళి ఘనంగా కట్న కానుకలు ఇచ్చి వచ్చారు. ఎక్కడికి వెళ్ళినా డాడీ ఒక మూల ఎక్కడో ఏ పేపర్ చదువుతూనో ఏ చుట్ట కాల్చుకుంటూనో పడక కుర్చీలోనో ఒంటరిగా ఉండేవారు. అమ్మ చుట్టూ జనసమూహం మూగేది. అమ్మకి ఈ సందడంటే చాలా ఇష్టం. నాన్నకి ఆ ఒంటరితనం ఇష్టం. తాను ఎప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చునేది. సౌందర్యకి కూడా అమ్మ పోలికే. ఎప్పుడు చుట్టూ మనుషులు కావాలి. వాళ్ళు ఒంటరిగా ఉండలేరు. సంగీతది అదో పద్ధతి. సంగీతంలో అభిరుచి ఉన్న వాళ్ళ దగ్గరే నోరు విప్పి మాట్లాడగలుగుతుంది. మిగతా చోట్ల మౌన భూషణం అలంకారం అన్నట్లు ఉంటుంది. తండ్రిని గురించిన ఆలోచనలు కమ్ముకుంటుంటే సంయుక్తకి మనసంతా భరించలేని విచారంగా అనిపిస్తోంది. గొంతులో నుంచి దుఃఖం కెరటంలా పొంగి వస్తోంది. కళ్ళలోకి నీళ్లు వస్తున్నాయి. ప్రణయ్ ఈ సమస్యలో తనని ఆదుకుని ఓదారుస్తాడని గంపెడంత ఆశతో వచ్చింది. ప్రణయ్ అసలు తన సమస్య గురించి చర్చించడానికే ఇష్టపడలేదు. తెలివిగా ఈ సమస్యను పక్కకు నెట్టేశాడు. అతను ఎప్పుడూ అంతే. తల్లిదండ్రులు ఒప్పుకోరన్నది ఒక సాకు మాత్రమే. ఇంతవరకు ఇంట్లో వేల రూపాయలకి లక్షల రూపాయలకి సర్దుబాటు చేయడానికి తండ్రి పడే ఇబ్బంది తెలుసు. కానీ చేతిలో రూపాయి లేకుండా రోజు గడపాల్సిన భయంకరమైన స్థితి ఏమిటో కల్లో కూడా తెలియదు. తనకి, సౌందర్యకి, అమ్మకి. సంగీతకి అన్ని తెలివితేటలు ఉన్నాయి. ఒక్క డబ్బు సంపాదించే తెలివి మాత్రం లేదు. సంయుక్తకి జీవితంలో మొదటిసారిగా రూపాయికున్న విలువ ఎంతో అమూల్యమో అర్థమవసాగింది. అందరూ డబ్బు గురించి మాట్లాడుతుంటే వీళ్ళు పిచ్చి వాళ్ళు, జీవితంలో ఇంకా చాలా ఆనందాలు ఉన్నాయని తెలుసుకోలేక మూర్ఖులు అని అనుకుంది. ఇప్పుడు డబ్బు విలువ తెలుస్తోంది. అది తాను నేర్చుకున్న మొదటి పాఠం. డబ్బు సంపాదించడం తెలుసుకోవాలి. అది త్వరగా నేర్చుకోవాల్సిన పాఠం. లేకపోతే ఈ జీవితం మీద తన కంట్రోల్ పోతుంది. ఎన్ని యాక్సిడెంట్లని ఎదురు చూడాలో. సంయుక్త కళ్ళు మూసుకుంది. భగవంతుడా, ఈ విషమ పరిస్థితి దాటి శక్తి నాకు ఇవ్వు. ఇంతలో కారు ఒకటి దగ్గరికి వచ్చి ఆగింది. డాక్టర్ మాధవరావు గారు. సంజు, ఇక్కడ ఉన్నావేమిటమ్మా అని అడిగారు. ఏం లేదు అంకుల్, వచ్చి కారులో కూర్చోమ్మా అని అన్నారు. అమ్మ, సౌందర్య ఎలా ఉన్నారు? పర్వాలేదు. ఇంతలో ఇల్లు రానే వచ్చింది. ఆయన వీధి చివర ఆపేస్తూ, ఒక పేషెంట్ని చూడటానికి వెళ్తున్నానమ్మా, మళ్ళీ వస్తాను అన్నారు ఆయన. సంయుక్త మెల్లగా గేటు తెరుచుకుని వచ్చింది. గేటు లోపల పోర్టికో దగ్గర లారీ ఉంది. దానిలోకి కూలి వాళ్ళు సామాన్లు ఎత్తుతున్నారు. సంయుక్త నడక పరుగులా మారింది. గబగబా ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో హాల్లో సామాన్ల పెట్టెలు ఉన్నాయి. భానుమతి కుర్చీలో ఎప్పటిలా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని సామాన్ల పెట్టెల లిస్టు చెప్తోంది. వసంత నిలబడి ఆవిడ చెప్పినవి శ్రద్ధగా లిస్టు రాస్తున్నాడు. విమలమ్మ గారు చిన్న చిన్న సామాన్లు తెచ్చి అక్కడ పెడుతోంది. సంయుక్త తల్లి దగ్గరికి ఆదుర్దాగా వచ్చింది. అమ్మ, ఏమిటి, ఎక్కడికి పంపుతున్నావు ఇవని అడిగింది. విమలత్తయ్య ఇంటికి వెళ్తున్నాం, మనం ముఖ్యమైన సామాన్లు తీసుకువెళ్తున్నామంది. ఒరే వాసు, ముందు ట్యాక్సీ ఒకటి చూడు. నేను, అత్తయ్య, పిల్లలు ఇంటికి వెళ్తాం. నువ్వు లారీలో వద్దువు కానీ అంటూ పురమాయించింది. సంజు, నువ్వు రాయి లిస్ట్ అని తల్లి ఆదేశించింది. వసంత్ సంయుక్తకి తాను రాస్తున్న కాగితం, పెన్ను ఇచ్చాడు. ప్రస్తుతం ఉండడానికి ఎక్కడో చోటు దొరికింది అని మనసులోని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది సంయుక్త. బాగా తెల్లవారింది. ముఖాన ఏదో వెచ్చగా తగులుతుంటే సంయుక్త కళ్ళు తెరిచింది. సూర్యకిరణాలు ముఖాన వచ్చి పడుతున్నాయి. ఒక్క క్షణం తెరవలేనట్లు కళ్ళు చిట్లించి ముఖం పక్కకు తిప్పుకుంది. చెంప వేడెక్కుతోంది. చుట్టూరా సందడి. మనుషులు పెద్ద గొంతులతో అరుస్తున్నారు. ఎక్కడో పైపులో నీళ్లు బకెట్లో నిండిపోయి కింద పడుతున్న శబ్దం. కూరలమ్మ అని ఎవరో కీచు గొంతుతో అరుస్తున్నారు. గుడ్ మార్నింగ్. అప్పుడే స్నానం చేసి తల గబగబా తుడుచుకుంటూ లోపలికి వస్తున్న వసంత్ అన్నాడు. సంయుక్త గబాలను లేచి కూర్చుంది. విమలమ్మ ఆ గదిలోకి వచ్చింది. కిందకి వంగి మంచం కింద నుంచి ఒక పాత డబ్బా లాగి మూత తీయడానికి చేత్తో కొట్టసాగింది. అది రావటం లేదు. వాసు, ఈ పంచదార డబ్బా మూత కాస్త తీయి అంది. వసంత్ తల తుడుచుకోవడం ఆపి
వచ్చి డబ్బాని కింద కాళ్ళ మధ్య పెట్టి 2 దెబ్బలు వేసి లాగాడు. అది వచ్చింది. సంజు, లేచావటే అమ్మా, మొహం కడుక్కునిరా, కాఫీ ఇస్తాను విమలమ్మ అంటూ లోపలికి వెళ్ళింది. లోపల నుంచి కాఫీ డికాషన్ సువాసన గుమగుమలాడుతోంది. సంయుక్త సోఫాలో నుంచి మెల్లగా కిందకి దిగింది. సంయుక్తకి ఆ సామాన్లు చూస్తుంటే కంగారుగా అనిపిస్తోంది. సంయుక్త పాదాలు సామాన్ల మూటలు, బుట్టలు, బ్యాగుల మధ్య నుంచి ఎత్తెత్తి వేస్తూ గోడ మీద ఆసరాగా చెయ్యి ఆనించి ఎదురుగా కనిపిస్తున్న గదిలోకి వెళ్ళింది. అక్కడ పెద్ద మంచం మీద తల్లి, ఆమెకు చెరువు పక్క సౌందర్య, సంగీత పడుకుని ఉన్నారు. వాళ్ళు ఒళ్ళు తెలియని గాఢ నిద్రలో ఉన్నారు. ఆ గది నిండా కూడా పెట్టెలు, బల్లలు, కుర్చీలు, సామాన్లు కిక్కిరిసి ఉన్నాయి. సంయుక్త మంచం మంచున కూర్చుంది. రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత అందరూ ట్యాక్సీలో విమలత్త ఇంటికి వచ్చారు. సామానంతా చాలా వరకు ముఖ్యమైనవి తెచ్చారు. అక్కడికి రాగానే అత్తయ్య అప్పటికప్పుడు అన్నం, వంకాయ కూర, చారు, వడియాలు, నీళ్ల మజ్జిగతో అన్నం పెట్టింది. ఇక్కడే ఈ సోఫా మీద కూర్చుని తిన్నారు. అమ్మ ఏడుస్తుంటే విమలత్త దగ్గరికి తీసుకుని ఓదార్చింది. సౌందర్య వాళ్ళకి ఈ ఇల్లు పరమ చిరాకుగా ఉన్న విమలమ్మ చేతి వంట అద్భుతంగా ఉండడంతో గబగబా తినేశారు. తల్లి ఏడుస్తూ ఉంది. సంయుక్త అలా సోఫాలో వాలిందో లేదో కంటి నిండా నిద్ర పట్టేసింది. సంయుక్త ఇప్పుడు మంచం మీద కూర్చుని ఇంటిని చూస్తోంది. చాలా చిన్న ఇల్లు. ఒకే ఒకటి కాస్త పెద్ద బెడ్రూమ్ ఉంది. ముందు గది ఓ మాదిరి రూమ్. కుర్చీలు, సోఫా వేసి ఉన్నాయి. ఓ మూల టీవీ ఉంది. వంట ఇల్లు కాస్త పెద్దది. పెరట్లోకి జాగా చాలా ఉంది. విమలమ్మ గదిలోకి ఏదో సామాను కోసం వచ్చింది. వాసు ఫైల్ ఇక్కడ ఉండాలి అని వెతికి ఆ సామాన్లో కనిపించలేదురా వాసు, మళ్ళీ మధ్యాహ్నానికి వెతికి పెడతాలే అంది. నేను వెళ్తున్నానమ్మా, భోజనానికి రాను అని వసంత్ వెళ్ళిపోయాడు. అతను మోటార్ సైకిల్ మీద వెళ్ళడం కిటికీలోంచి సంయుక్త కనిపిస్తోంది. అబ్బా, ఏమిటి మమ్మీ ఇది? ఈ నరకం నుంచి ఎప్పుడు బయటపడతాం మమ్మీ? సౌందర్య తల పెట్టుకుంటూ ఏడుపు ముఖంతో అంది. తొందరలోనే భగవంతుడు మనకేదో దారి చూపిస్తాడులే అంది భానుమతి. మమ్మీ, నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం లేదు. మమ్మల్ని ఈ భూలోక నరకం నుంచి తప్పించే మార్గం చూడు అంది కోపంగా సౌందర్య. నేనేం చేయను? మీ నాన్న మనందరినీ నట్టేట్లో ముంచి వెళ్ళిపోయాడు. ఇంకా డాడీని అని ప్రయోజనం లేదు. ఆయనకి మనం తిట్టింది వినిపించదు కదా, టైం వేస్ట్. మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా కొద్ది నెలలు ఏ గెస్ట్ హౌస్ అయినా మనకి ఉండడానికి ఇవ్వమని అడుగు మమ్మీ. ఎవరిస్తారు? ఆ ప్రమిళ గారు ఉందిగా, వాళ్ళది పెద్ద గెస్ట్ హౌస్ ఉందిగా మమ్మీ. మనం ఎన్నిసార్లు అక్కడికి వనభోజనాలకు వెళ్ళలేదు? అది మనకి విశాలంగా బాగానే ఉంటుంది. అయ్యో రామ, నేను అప్పుడే అడిగాను, కానీ వాళ్ళు ఇస్తారా? సినిమా వాళ్ళకి రోజుకి 1000 రూపాయల అద్దెకి షూటింగ్కి ఇస్తున్నారట. బుక్ అయిపోయిందని అంది. మీ నాన్న మనల్ని జైల్లో పడేశాడు. భానుమతి ఏడుపు ఉధృతమైంది. అమ్మ, అలా బాధపడే కంటే ముందు మనం నిలవడానికి జాగా దొరికింది. అది అదృష్టం అనుకుందాం అంది సంయుక్త. నీకు ప్రతిదీ అదృష్టమే సౌందర్య ఈసరిస్తూ. సంజు, నువ్వు ఈ నరకంలో ఉండగలిగితే ఉండు, నేను మాత్రం ఉండలేను అంది. ఎక్కడికైనా వెళ్దాం మమ్మీ అంది సంగీత ఏడుపు గొంతుతో. ఎక్కడికి వెళ్దాం, నాకు దిక్కుతోచడం లేదు అంది భానుమతి ఏడుస్తూ. ఇదిగో అమ్మాయి, ఎవరికైనా కాస్త ఈ పెట్టె అటు ఇటు పడతారటే నాకు. దీని కింద బియ్యం డబ్బా ఉంది. విమలమ్మ ముందు గదిలోంచి కేకబట్టింది. సంయుక్త వచ్చింది. సంయుక్త సూట్ కేసు లాగడానికి చూసింది, కానీ రాలేదు. నేను పడతాను ఉండమ్మా అంటూ ఆవిడ సాయం వచ్చింది. ఇద్దరు ఎలాగైతేనే దింపారు. ఆవిడ బియ్యం గిన్నెలో కూల్చుకుంటూ అన్నం మెత్తగా తింటారా, బిరుసుగా తింటారా అని అడిగింది. నాకు తెలియదు అంది సంయుక్త. మా వాసుకి మెతుకు అంటకూడదు. కాస్త ఆ బుట్ట కింద షర్ట్ తీయమ్మా, అది వాడు ఆఫీసుకు తీసుకెళ్ళేది అంది ఆవిడ. ఇంతలో కూరల అమ్మాయి వచ్చింది. విమలమ్మ కూరలు ఎక్కువ కొనేస్తుంది. ఏంటి విమలమ్మ గారు, నా బండి అంతా కొనేసుకుంటున్నారు? అన్ని కూరలు ఎందుకు? కూరలామ్మ అడిగింది. ఇంట్లో బంధువులు ఉన్నారమ్మా. నన్ను పిలిచిన అమ్మాయి మీ బంధువులా? అవును, మా అన్న కూతురు సగర్వంగా అంది విమల. సంజు, ఇలారా, మమ్మీ పిలుస్తోంది అని సౌందర్య గుమ్మం దగ్గరికి వచ్చి పిలిచింది. ఏమిటి మమ్మీ? సంయుక్త లోపలికి వచ్చింది. సౌందర్య చురచురా చూస్తోంది. భానుమతి కఠినంగా, పిచ్చి వేషాలు వేయొద్దు, పనివాళ్ళలాగా ప్రతి దాంట్లో చేయి పెట్టొద్దు, నువ్వెవరో మర్చిపోకు అని హుకుం జారీ చేసింది. 2 నెలలు ఇట్టే గడిచిపోయాయి. భానుమతికి భర్త పోయిన దుఃఖం కంటే చేతిలో రూపాయి లేని ఘోరమైన పరిస్థితి ఎక్కువగా కుంగదీసింది. అన్నగారులు చూపిన నిర్లక్ష్యాన్ని ఆమె క్షణక్షణం తలుచుకుని కుమిలి ఏడుస్తోంది. ఒకరోజు పెద్దన్నగారు నారాయణరావు వచ్చి భానుమతిని, సంయుక్తిని తన దగ్గర, సౌందర్యని, సంగీతిని తమ్ముడు హరికృష్ణ దగ్గర అట్టే పెడతానని అన్నాడు. ఈ కష్టంలో నన్ను పిల్లల్ని అలా విడదీసి వారాల వాళ్ళలాగా ఇల్లు అప్పచెప్తావా అంటూ ఆయన్ని దులిపేసింది. భాను, రోజులు ఇదివరకులా కాదు, మారాయి. నీ నోరు కూడా తగ్గాలి. ఏమిటి నీకెంత ధైర్యం ఆ మాట అనడానికి? నీ కూతురు పెళ్లికి 5 లక్షల డబ్బు ఇచ్చి బ్యాంకుకి వడ్డీ మేం కట్టాం. ఆ రోజు ఏమన్నావు? భాను, చర్మం ఒలిచి నీకు ఇచ్చినా నీ రుణం తీరదే అన్నావుగా. చివరి మాటలు వెక్కిరిస్తూ ఆయన గొంతు అనుకరిస్తూ ఉంది. భాను, ఆవేశం తగ్గించుకో. 3 ఆడపిల్లలు పెళ్ళిళ్ళకి విన్నారు. కాస్త అందరినీ కలుపుకుని పోవాలి నువ్వు అన్నాడు నారాయణరావు. నా కంటంలో ప్రాణం ఉండగా అది జరగదు. నా పిల్లలకి పెళ్లి చేయలేని నేనేం భయపడటం లేదు. నువ్వు నాకేం నీతులు చెప్పాల్సిన అవసరం లేదు.
సరే వస్తాను అన్నాడు నారాయణరావు. అసలు ఈయన మనల్ని తీసుకువెళ్ళడానికి వచ్చాడా, లేక మనం ఈ మురికి కూపంలో ఎలా బతుకుతున్నామో చూడడానికి వచ్చాడా? సౌందర్య ఈసడిస్తూ అంది. అమ్మ, పోనీ మనం మామయ్య చెప్పినట్టు వింటే పోయేదేమో అంది సంయుక్త. మామయ్య చెప్పిన మాట సబబుగానే ఉంది. నలుగురిని తీసుకెళ్లి ఒక్కరు భరించే కంటే ఇద్దరు ఉంటే భారం కాస్త తగ్గుతుంది. అవును, ఈ కోపంలోంచి తప్పించుకున్నట్లయినా ఉండేది అంది సంగీత. ఎందుకు 10 సార్లు అలా అంటారు? మనం మన సామాను వచ్చి అత్తయ్య మీద పడ్డాం. ఇంట్లో కాలు కదపడానికి జాగా లేకుండా ఆక్రమించుకున్నాం. అత్తయ్య మనల్ని దయతలిచినందుక? సంయుక్త మాట పూర్తి కాలేదు. సౌందర్య చేయి చాచి సంయుక్త చెంపను చెల్లుమనిపించింది. సంజు, అమ్మ సంజు, విమలమ్మ పిలుస్తోంది. సంయుక్త తేరుకున్న దానిలో చూసింది. వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా విమలమ్మ 3 పెద్ద డబ్బాలు బ్యాలెన్స్ చేయలేక ఎలాగో పట్టుకుని నిలబడింది. కింద ఇంకో డబ్బా పెట్టి ఉంది. ఏమ్మా, మర దగ్గర నన్ను వదిలి మళ్ళీ వస్తా అత్తయ్య అన్నావుగా, మర్చిపోయావా? ఆవిడ డబ్బాలు తెస్తుంటే సంయుక్త కింద పెట్టిన పెద్ద డబ్బా మోయలేక మోస్తూ పొట్ట కానించుకుని ఆవిడ వెనక తీసుకుని వెళ్ళి వంట ఇంట్లో పెట్టింది. వయసులో ఉన్న తానే ఆ బరువు మోయలేక 4 అడుగులు వేసేసరికి ఆయాసపడింది. ఈ పెద్ద ఆమె వీరి చివర ఉన్న మర నుంచి ఎలా తెచ్చిందో ఆమె ఆయాసంతో ఊపిరి అందనట్టు పీలుస్తోంది. ఒంటి నిండా చెమట కారుతోంది. సంయుక్త ఆవిడ దగ్గర మోకాల మీద కూర్చుంది. ఆవిడ చేయి మీద చేయి ఆనించి క్షమాపణగా చూస్తూ, సారీ అత్తయ్య, మామయ్య వచ్చాడు. ఆ గొడవలో మర దగ్గరికి మళ్ళీ వస్తానన్న మాట మర్చిపోయాను, క్షమించు అంది. విమలమ్మ గ్లాసు కింద పెట్టి సంయుక్త తల మీద చేయి వేసింది. పిచ్చి పిల్ల, ఈ కాస్త దానికి అంత పెద్ద మాట? ఏదో వస్తానని అన్నావు కదా అని అడిగాను. సంయుక్తకి ఆవిడ మాటలు చాలా హాయిగా ఉన్నాయి. ఆవిడ గొంతులో లీలగా తండ్రి కంఠం పోలిక. ఆ మాటలు విరిచే తీరు అచ్చు అదే. గుమ్మంలో అలికిడి అయింది. సంయుక్త తలెత్తి భయంగా చూసింది. తల్లి ఇది చూస్తే ఎంత తిట్టేస్తుందో. కానీ గుమ్మంలో ఎదురుగా వసంత్ కనిపించాడు. తల్లి గుండెల మీద చిన్నపిల్లలా తలదాచుకుని ఉన్న సంయుక్త తల నిమురుతున్న తల్లిని అతను అర్థం కానట్లు మార్చి చూశాడు. సంయుక్త కళ్ళు తుడుచుకుంటూ వెంటనే లేచింది. అబ్బాయి వచ్చాడు అన్నానికి పెట్టాలి అని ఆవిడ లేవబోయింది. కానీ నడుం కదలనివ్వలేదు. నేను పెట్టుకుంటానమ్మా అన్నాడు వసంత్. నేను పెడతానత్తయ్య. సంయుక్త చనువు తీసుకుని వెళ్ళి పీట వాల్చింది. కంచంలో వడ్డించడానికి మూతలు తీసింది. పొద్దున తామంతా చిక్కుడుగాయ కూర బ్రహ్మాండంగా ఉందని నాకు కావాలి అని అడిగి వేయించుకుంటున్నారు. ఇప్పుడు వసంత్కి అది అడుగున ఎక్కడో కాస్త ఉంది. అత్తయ్య కూర అంది సంయుక్త. అయిపోయిందిలే, ఆ పక్క గాజు గిన్నెలో ఆవకాయ ఉంది, వెయ్యి అంది ఆవిడ. సంయుక్త వడ్డించి ప్లేట్ తెస్తుంటే నేను పెట్టుకుంటాను అన్నాడు వసంత్ మొహమాటంగా. సంయుక్త యువతలకు వచ్చింది. గదిలో నుంచి తల్లి సౌందర్య ఏదో ఘర్షణ పడుతున్నట్టు మాటలు వినిపిస్తున్నాయి. అమ్మ అహంభావం నాన్న పోయిన తర్వాత రవంత కూడా తగ్గలేదు. ముఖ్యంగా విమలత్తయ్య వసంతుల విషయంలో మరీ దారుణం. వాళ్ళు మనకి ఆశ్రయం ఇచ్చారు అన్న గౌరవం కానీ కృతజ్ఞత కానీ లేనేలేవు. నా పాత చీరలు మొహాన పడేస్తే ప్రసాదంలా తీసుకునే మనిషి ఇంటికి వచ్చి నేను ఉండాల్సింది అని ఒకటే బాధపడుతుంది. ఈ ఇంటికి వచ్చిన మొదటి వారం రోజులు ఏడుస్తూనే గడిచిపోయాయి. ఎవరో ఒకరు వచ్చి తమని ఈ మురికి కోపం నుంచి ఎత్తుతారని గంపడంత ఆస్తూ ఉన్నారు. రాను రోజులు గడుస్తున్న కొద్దీ అది ఎండమావే తేలిపోయింది. ఈ బీద ఆడపడుచు ఇంట్లో తాను కూతుళ్ళు తలదాచుకున్నట్లు గడుపుతూ సిగ్గుతో చిదిగిపోతుంటే ప్రతి ఒక్కరూ అడ్రస్ తెలుసుకుని మరీ వచ్చి పలకరించి అయ్యో ఇక్కడున్నారా అని సానుభూతి చూపించి వెళ్తున్నారు. తల్లి ఒక్కొక్కరు వచ్చి వెళ్ళిన రోజున ఒక్కో రకమైన హిస్టీరియా వచ్చినట్లు చేస్తుంది. బయట మనుషులు కాదు, ఆవిడ అహం ఆవిడని కాటేస్తుంది. నేనా ఈ కొంపలో ఉండాల్సి రావడమా అని ఆవిడ జుగుప్సతో క్షణక్షణం అసహించుకుంటూ తనకి తానే నరకం పెట్టుకుంటోంది. అన్నిటికంటే విమలత్తని ఈ స్టెప్పుగా మాట అనటం, మాటికి అమ్మ ఆవిడని ఆ పక్షి అనటం, సౌందర్య ముసల్ది అనటం తాను వినలేకపోతుంది. వచ్చి 2 నెలలు దాటిపోతుంది. ఇంట్లో చాలా ఖర్చు అవుతోంది. మామూలుగా జమా ఖర్చు రాసే తనకి డబ్బు ఎంత ఖర్చు అవుతుందో బాగానే తెలుస్తోంది. 4 రోజుల క్రితం మీకు ఉండబట్టలేక సౌందర్య కావాలన్న సోప్స్, క్రీమ్స్ వసంత తెస్తే బిల్స్ అడిగి తీసుకుని లెక్క రాయడం ప్రారంభించింది. ఈరోజు వాసు మన కోసం 400 రూపాయలు ఖర్చు పెట్టాడు తెలుసా అంది సంయుక్త. 400 ఎందుకు అంది భానుమతి. సంయుక్త బిల్స్ చూపించింది. 150 రూపాయలు డ్రై క్లీనింగ్ బిల్స్ ఉన్నాయి. భానుమతి ఫ్రెండ్స్ సీతాలక్ష్మి వాళ్ళు వచ్చినప్పుడు స్నాక్స్, కూల్ డ్రింక్స్ 120 రూపాయలు ఉన్నాయి. మిగతావి కూరలు, ఇంట్లోకి మిగతా సామాను. సరేలే, ఎప్పుడు నాకు వచ్చినప్పుడు వాడి మొహాన పడేస్తాలే అంది భానుమతి. అవునవును, వసంత్ ఇప్పుడు వస్తువులు తెచ్చి మన ముఖాన పడేశాడు కదా, మనం డబ్బు పడేద్దాం అంది సంయుక్త. ఏమిటి వాగావు? భానుమతి వచ్చి జుట్టు పట్టిలాగి ముఖమెత్తింది. చిత్రంగా సంయుక్తకి భయం వేయలేదు. జుట్టు వదులమ్మా అంది. భానుమతి ఏమనుకుందో వదిలేసింది. అమ్మ, సౌందర్య, సంగీత ముగ్గురు ఇంట్లో విమలత అంత పని చేస్తుంటే ఒక్కదానికి సాయం రారు. తాను ఆవిడ కష్టం చూడలేక ఏదైనా చేయబోతే తల్లి వెంటనే సంజు ఇలారా అని పిలుస్తుంది. ఒకసారి తను కావాలనే వెళ్ళలేదు. ఆవిడే చరచరా గదిలోంచి వచ్చేసింది. విమలతతో ఇదిగో మా కర్మకాలి 4 రోజులు మీ ఇంట్లో ఉండడానికి వచ్చాం. ఏనాడైనా మీ గడప తొక్కాను నేను? నా పిల్లల్ని పని మనిషిగా చేసి నా మీద కసి తీర్చుకోకండి మీరు అనేసింది. విమలత్తయ్య విస్తుపోయింది. అదేం మాట బాను? అయ్యో అంత మాట అనేసేవేమిటి? సంజు, నువ్వు ఏ పని చేయవద్దని నేను చెబుతున్నానా లేదా అంది నొచ్చుకుంటూ.
వసంత్ అక్కడే ఉన్నాడు. స్టవ్ రిపేర్ చేస్తున్న అతను దాన్ని పక్కన పెట్టేసి చేతులు కడుక్కుని వెళ్ళిపోయాడు. మిగతా కథ రేపటి భాగంలో.